హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొండపల్లి కోటకు వెళ్తున్నాను. కొండపల్లి కోట నుంచి రాణికోటకు వెళ్తాను. అయితే ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్ళే రూట్లో కాకుండా కొంచెం టఫ్గా ఉండాలని వేరే రూట్లో నుంచి వెళ్తున్నాను. ఇక్కడి నుంచే పైకి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి. ఈ వీడియోలో చూస్తుంటే చాలా ఈజీగా ఉన్నట్టుంటుంది, కానీ ఈ స్లోప్ చాలా హైట్లో ఉంది. ఎంత హైట్ ఎక్కాను అనేది పైకి వెళ్ళాక చూపిస్తాను మీకు. రెగ్యులర్గా యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఏముండదు, కానీ కొత్త వాళ్ళకైతే సొంగ పడిద్ది ఎక్కడానికి. పొరపాటున అక్కడ కాలు జారితే కిందకు వచ్చి పడతాం. ఇలా పైకి ఎక్కుతూ ఉంటే సడన్గా ఒక మంకీ వచ్చింది, ఒక కోతి గుంపు వచ్చింది. నా మొబైల్ ఫోన్ తీసుకెళ్ళిపోయేది కొంచెం ఉంటే. సో ఫైనల్గా ఒక పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇది హైట్ చూసారా ఎలా ఉందో పైనుంచి. ఇక్కడ నుంచి రెండవ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనం. ఆ కనిపించేదే కొండపల్లి సిటీ. అలా ముందుకు వెళ్తూ ఉంటే ముళ్ళపంది యొక్క ముళ్ళు కనిపించింది నాకు. ఇక్కడే ఎక్కడ ఉండుంటాయి ముళ్ళపందులు. ఇంకా సగం దూరం కూడా రాలేదు మనం. ఇది ఒక బురుజు. ఇక్కడి నుంచి రాణికోటకి వెళ్ళాలి. అక్కడ ఉంది రాణికోట. ఆ కనిపించేదే రాణికోట. జూమ్ చేస్తున్నాం చూడండి, సరే కనిపించదు, కానీ అదే మన ఫైనల్ పాయింట్, ఫైనల్ డెస్టినేషన్. ఇంకా ఇక్కడ నుంచి కొండపల్లి కోటకి షార్ట్ కట్ ఉంది, లోపలికి ఎంటర్ అవ్వాలి. నా వెనక కనిపించేది అత్తా కోడలు కోనేరు అంటారు. అంటే ఆపోజిట్లో రెండు కోనేరులు ఉంటాయి, ఒకటి అత్త ఒకటి కోడలు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కొండపల్లి కోటలోకి వెళ్తాము, కానీ కోటలోకి వెళ్లకుండా రైట్ సైడ్ నుంచి రాణికోటకి వెళ్తున్నాం.
ఈ ఆర్చి దాటి వెళ్తే మనకి జైలు కనిపిస్తుంది, పురాతన కాలం నాటి జైలు. ఇదే జైలు. 2 జైళ్ళు ఉంటాయి. ఇదొక జైలు, ఇది ఇంకొక జైలు. ఈ జైలు వెనక భాగాన్ని కొంచెం డెవలప్ చేశారు, ఒక వ్యూ పాయింట్ లాగా తయారు చేశారు. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మంచు ఉంది కాబట్టి మనకేం కనిపించట్లేదు. నార్మల్గా అయితే చాలా మంచి వ్యూస్ ఉంటాయి. ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం మనం. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక రాయి దగ్గర నాకు తెల్లగా ఏదో కనిపించింది. అదేంటి అని చూస్తే పాము కుబుసం. ఇదే పాము కుబుసం. పాము కొత్త చర్మం కోసం పాత చర్మాన్ని వదిలేస్తూ ఉంటుంది. ఆ వదిలేసే క్రమంలో ఇలా రాళ్ళ సందుల్లో వదిలేస్తూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు పాత చర్మం విడిపోయి కొత్త చర్మం వస్తుంది. ఈ కొండపల్లి అడవిలో చాలా రకాల స్నేక్స్ ఉన్నాయి, సో బీ కేర్ఫుల్. సో ఇలా వెళ్ళి అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడ ఆగాలి. అక్కడి నుంచి రాణికోటకి వెళ్ళాలి. ఈ హనుమాన్ స్టాట్యూ వస్తే మనం సగం దాకా వచ్చినట్టు అర్థం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇదే ఆ వ్యూ పాయింట్. ఇందాక మనం చూసిన జైలు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మనం ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము. ఇందాక వెళ్ళాం కదా బుర్జు, అక్కడ ఉందన్నమాట. అక్కడ సో ఫైనల్లీ కొండపల్లి రాణికోట మనకు కనిపించింది. ఆ కనిపించేదే రాణికోట అనమాట. ఇప్పుడంతా పాడుపడిపోయి మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. చూద్దాం పదండి. ఇక్కడ దాకా బాగానే ఎక్కినా ఇక్కడ నుంచి కొంచెం టఫ్గా ఉంటుంది పైకి ఎక్కడానికి, చాలా టఫ్.
ఇదొక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి రాణికోట చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇందాక అక్కడి నుంచి వచ్చాం మనం. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, అక్కడ ఉంది. నా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నది రాణికోటకి ఎంట్రన్స్ అనమాట. ఒకప్పుడు ఎంట్రన్స్కి ఇవే మెట్లు. ఫైనల్గా రాణికోటకి వచ్చేసాము. ఒకప్పుడు ఈ కోట చాలా పెద్దగా ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం కూలిపోయింది. ఇప్పుడు మనం పీక్ పాయింట్లో ఉన్నాము. ఇంక ఇదే ఎండ్ పాయింట్. ఇక్కడ కాసేపు మనం రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక మనం బ్యాక్ టు హోమ్. ఇప్పుడు కాసేపు యోగా చేసుకొని ఇంకెక్కడి నుంచి బయలుదేరుతాను. ఈ రాణికోట ఎక్కటం కంటే దిగటమే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది. ఇది ఒక్కటే హర్డిల్. ఇది కనుక మనం ఎక్కగలిగితే చాలా ఈజీగా ఎక్కొచ్చు పైకి. ఇందాక వేరే రూట్లోకి ఎక్కాను, ఇప్పుడు ఇంకో రూట్లోంచి కిందకి దిగుతున్నాను. ఇదే నేను చెప్పిన కష్టమైన రాయి. ఈ ఒక్కరే కనుక మనం క్రాస్ చేస్తే చాలా ఈజీగా పైకి ఎక్కొచ్చు. బట్ ఈ రాయి ఎక్కడం కొంచెం టఫ్గా ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలి లేదా దిగాలి, ఎందుకంటే స్కిడ్ అయిపోతుంది కాలు. వీడియోలో చూస్తానికి ఈజీగా ఉంటుంది, కానీ కొంచెం టఫే. ఈ వీడియో నేను 0.5లో పెట్టి తీశాను, సో అందుకే చూస్తానికి ఈజీగా అనిపిస్తుంది మీకు. ఈ హైక్ మొత్తం 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. నాకు టోటల్గా 2 అవర్స్ టైం పట్టింది. సో నేను ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు,
కంటిన్యూస్గా ఎక్కుతానే ఉన్నాను, దిగుతూనే ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న కోట ఒకప్పుడు గజశాల. దీంట్లో ఏనుగులను ఉంచేవాళ్ళంట. సో ఫైనల్గా మనం కిందకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ మనకి మనిషి మొహం ఆకారంతో ఉన్న ఒక స్టోన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్ అండ్ సీ యూ.